సికింద్రాబాద్లోని దేవాలయాలకు నష్టం కలగకుండా ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యుడు టిఎన్ మురారి డిమాండ్ చేశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలను కూల్చివేయడం సరికాదన్నారు. త్రిబులార్ నిర్మాణంలో రాజకీయ నాయకులు, ధనవంతుల ఆస్తులకు నష్టం జరుగుతుందని ప్రత్యామ్నాయ మార్గంలో నిర్మిస్తున్నారు. అలానే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో దేవాలయాలకు నష్టం కలగకుండా చేపట్టాలని కోరారు. దేవాలయాల కమిటీలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే దేవాలయాల పరిరక్షణ కోసం పోరాటానికి సైతం వెనుకాడమని హెచ్చరించారు. దేవాలయాలను తీయాలన్న ఆలోచన మీకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. మీరు ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోవాల్సిందిగా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ప్రభుత్వం నుంచి తహసీల్దార్ ఆఫీస్ నుంచి వచ్చి దేవాలయం దగ్గర మార్కింగ్ చేస్తా ఉన్నారు. ఆ మార్కింగ్ చేస్తున్నప్పుడు దేవాలయ కమిటీ వాళ్ళు అడుగుతుంటే మాకు తెలియదండి, మేము ఒట్టి మార్కింగ్ చేసి వెళ్ళిపోతాం. ఇదొక ఆశ్చర్యకరమైన విషయము. ఈ రకమైన ఆన్సర్లు ఇవ్వడము చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ మేము కోరుతా ఉన్నాము, ఏ రకంగా అయితే మీరు అలైన్మెంట్ చేస్తా ఉన్నారు, ఇదే అలైన్మెంట్లు ఇవాళ త్రిపులార్లో కూడా చేస్తా ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకుల యొక్క ఫ్యామిలీస్ పొలాలు పోతున్నాయని, జాగాలు పోతున్నాయని చెప్పేసి మీరు అలైన్మెంట్ అనేది చేంజ్ చేస్తున్నప్పుడు, దేవుడు అనేవాడు అందరికీ కూడా ఆత్మీయుడు కాబట్టి దీన్ని కూడా మీరు అదే విధంగా చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఎలివేటర్ కారిడార్ లో దాదాపు 100 సంవత్సరాల దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు ఈ రూట్లో ఆంజనేయ స్వామి దేవాలయము, శివాలయము, ఇంకా వేరే దేవాలయ కమిటీలు ఇంతవరకు మీరు పిలవలేదు. వాళ్ళని పిలిచి ఏందన్నది కూడా కొంచెం మాట్లాడలేదు. ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టి మేము సంస్థలు దేవాలయ కమిటీలు కూర్చొని చెప్పాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. కాబట్టి రాజకీయంగా మీకు 5 ఏళ్ళు మీ చేతిలో ఉండొచ్చు, కానీ 5 ఏళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చింది ప్రజలు ఒక సెంటిమెంట్ తోని మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఒక వాళ్ళకే మీరు సహకరించి ఇంకో వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేస్తా అంటే మాత్రము ఇది చాలా బాధాకరమైన విషయము.